నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా ముప్కాల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి, రేంజర్ల తాజా మాజీ సర్పంచ్ రాజారెడ్డి, నాయకులు రఘు, గంగాధర్, రఫీలను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ముప్కాల్ మండలంకు సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ముందస్తు పోలీసులు అరెస్టు చేయడం చాలా శోచనీయం. ఎందుకోసం అంటే నిన్న జరిగినటువంటి హరీష్ రావు గారి అరెస్టు చేస్తారని చెప్పేసి ఊహతో కానీ మరియు పాలి కౌశిక్ రెడ్డిని ధర్నా చేస్తున్నారని చెప్పి అరెస్టు చేసి దానికి నిరసనగా మా మండల కేంద్రంలో అరెస్టు చేస్తారని ధర్నా చేస్తారని ఊహాగానంతో మమ్మల్ని ముందస్తు అరెస్టు చేసి మాకు ఇప్పటికి ముప్కాల్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగినది. ఇది చాలా శోచనీయం. ఇలా ప్రజాపాలన వస్తే అరెస్టులు ఉండవు, ధర్నాలు చేసుకోవచ్చు, రస్తారోకోలు చేసుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా ముందస్తు అరెస్టు చేస్తూ మేము కనీసం అలాంటి ఆలోచన కూడా లేదు. ఆలోచన లేకున్నా కానీ మేము ఇంటికాడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగినది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలా చేస్తే ప్రజాపాలన ఎలా అవుతుంది, నియంత పాలన అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు ధర్నా చౌక్ చాలు చేసినామన్నట్లు అంటున్నారు గింద్రా పార్కు దగ్గర. అది దానికి విడ్డూరంగా నడుస్తున్నది లోకల్లో. ఈ ముందస్తు అరెస్టులు ఇక ముందన్నా కానీ మీరు చేయకపోతేనే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు ఇలా ముందస్తు అరెస్టులు చేస్తే మేము ధర్నా ఆగిపోతా అనుకుంటే చాలా అది మీ భ్రమే అవుతుందే తప్ప కానీ మాకు వేరేదేం కాదు. నువ్వు ఏమన్నా కానీ ఇలాంటి అరెస్టు మాత్రం ఇక ముందు మాత్రం ఉండవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి అక్రమ అరెస్టులకు హరీష్ రావు గారిని కానీ కౌశిక్ రెడ్డి గారిని కానీ ఎక్కడికక్కడ మాజీ మంత్రులని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరినీ అక్రమంగా అరెస్టు చేస్తూ మరి రేవంత్ రెడ్డి పాలన ఇలా సాగుతూ ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా నిర్బంధాలు, అరెస్టులు తప్ప ఇంకొకటి ఏం లేదు. కాబట్టి ఇకనైనా నిన్ననే జరిగినటువంటి సంఘటన ఒకటి, హరీష్ రావు గారిని అరెస్టు చేసి తీసుకపోతే మరి కోర్టులో ఆయన తీసుకుపోయి హాజరుపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జు ఇలాంటి అక్రమ అరెస్టులు చేయకూడదు, చేస్తే బాగుండదు, ఎందుకంటే ఈయన ఒక పెద్ద మనిషి, ఈయన ఒక రాష్ట్ర మాజీ మంత్రి, ఇట్లా అరెస్ట్ చేసి వారిని హింసించడం, హరాస్మెంట్ చేయడం తప్పు అని ఒక జడ్జి మందలించి మరి ఆయనని విడుదల చేయడం జరిగింది. ఎందుకనంటే ఈ ప్రజాపాలన అన్నప్పుడు మరి ఇలా ప్రజలను అలాగే కార్యకర్తలను, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలను హింసించడం, అక్రమ అరెస్టులు చేయడం ఇది సరికాదు. ఇకనైనా అని గుర్తించి మరి ఇక్కడ ఎవరికైనా అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు మీరు చేయాల్సిన పని ఏందో మీరు చేయాలి తప్ప అక్రమ అరెస్టులు చేయడం ఇది శోచనీయం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.